ఓకే, మీరు ఎంతవరకు ప్రిపేర్ అయ్యారా? మీ ప్రిపరేషన్ ఎంతవరకు వచ్చింది? మీకు ఇంకా ఏ ఏ డౌట్లు ఉన్నాయి? మీకు ఏ ఏ డౌట్లు ఉన్నాయని అడిగాను. ఇంచుమించుగా అన్నీ చదివిస్తారా? ఇంకేమైనా డౌట్లు ఉంటే చెప్పండి. మీకు ఫలాంది ఏది కావాలంటే అది చెప్తాను నేను. హలో, నా ఫోటో. సో మీకు ఏది కావాలో చెప్పండి, అడిగితే చెప్తాను నేను. మీకు ఇంపార్టెంట్ ఇంకా చదవాల్సింది, మీకు డౌట్ ఉన్నది, ఫలానా టాపిక్ ఏదైనా చెప్పండి అంటే చెప్తాను నేను. సార్ ఒక డౌట్ ఉంది సార్ నాకు. ఏంట్రా చెప్పురా. సార్ క్విట్ ఇండియా ఉద్యమం ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా జరిగిందని క్వశ్చన్ ఉంది సార్. అక్కడ గాంధీజీ మహాత్ముడు విరమించడం అంటే ఏంటి సార్? క్విట్ ఇండియా మూమెంటా? సార్ క్విట్ ఇండియా మూమెంట్ చెప్పు, మళ్ళీ చెప్పు. గాంధీ మహాత్ముడు విరమించడం దేశాన్ని నిరాకరించింది కదా. అంటే చనిపోవడం సార్? మళ్ళీ గట్టిగా చెప్పరా. అరే సరిగ్గా విరమించడం అంటే ఆపేటేవారు అక్కడతోనే వెనక్కి తీసుకోవడం. అంటే డూ ఆర్ డై అంటవా? అది అవును సార్. డూ ఆర్ డై అంటే ఏమిటనే? అవును సార్. ఓకే, డూ ఆర్ డై అంటే చెయ్యండి లేదా చావండి అంటే ఏంటంటే అంతిమంగా మీరు సాధించండి, సాధించలేకపోతే చనిపోండి అంటే అర్థం ఏంటంటే అందరూ చావండి అని కాదు. అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా స్వతంత్రం సంపాదించండి, ఏ ఏ విధంగా కూడా వెనుక తిరగవద్దు, బ్రిటిష్ వాళ్ళని భారతదేశం నుంచి వదిలిపెట్టి వెళ్ళిపోయేలాగా అందరూ తీర్మానించుకొని ఎన్ని కష్టాలనైనా సరే ఎదుర్కొని విజయం సాధించాలి. డూ ఆర్ డై అంటే ఊరికనే చనిపోవడం కాదు. చచ్చిపోతే చచ్చిపో, కానీ సాధించడం మాత్రం సాధించాలంటే అర్థం ఏంటి? ఎంత కష్టమైనా సరే సాధించండి అని దాని మీనింగ్. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆశను వదులుకోవద్దు, బ్రిటిష్ వాళ్ళని భారతదేశం నుంచి తరిమేయాలి అనే ఒక నినాదం. అంటే హార్ష్గా చెప్పడం. మనం అప్పుడప్పుడు చెప్తాం కదా, ఇది నీకు లాస్ట్ అవకాశం, చస్తే చావు కానీ సాధించి తీరాలి, తర్వాత నాకు ఏమవుతుందో నాకు సంబంధం లేదు, నువ్వు ఏ విధంగా అయినా సరే సాధించాలి అని గట్టిగా మనం చెప్తాం కదా, అది డూ ఆర్ డై అంటే. ఓకే, హలో సాయి కిరణ్, సిగ్నల్ సరిగ్గా లేదు సార్ ఇక్కడ. వినపడిందా? డూ ఆర్ డై అంటే మీనింగ్ చెప్పాను. అవును సార్, ఎంత కష్టమైనా సాధించేది ఎంత కష్టమైనా సరే సాధించి తీరాలని చెప్పడం, అది డూ ఆర్ డై అంటే. చేయండి లేదా చావండి అంటే
దాని మీనింగ్ అదనమాట. ఎంత కష్టమైనా భరించాలి, సాధించి తీరాలి. ఏంటి సాధించాలి? స్వతంత్రం సాధించాలి, బ్రిటిష్ వారిని భారతదేశం నుంచి తరిమేయాలి. అది దాని తాలూకు ఉద్దేశ్యం. సార్ ఇప్పుడు అది వర్తించిందా సార్? అది అంటే మాకు కూడా వర్తిస్తారు సార్? ఇప్పుడు మీకు ఒక నినాదం ఇస్తున్నాను నేను. మీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి డూ ఆర్ డై. మీ స్టూడెంట్స్కి అందరికీ కూడా డూ ఆర్ డై. అందరూ కూడా ఫస్ట్ క్లాస్లో సాధించాలి లేదా చావండి అంటే మీనింగ్ ఏంటి? మిమ్మల్ని అందరూ చచ్చిపోమని కాదు. మీరందరూ కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి మంచి మంచి ఉద్యోగాలు సంపాదించుకోండి, లేదంటే చావడం మంచిది అని నేను అంటాను. అంత మాత్రం చేత చచ్చిపోండి అని కాదు కదా. మీకు కూడా వర్తిస్తుంది డూ ఆర్ డై. మీరు ఎప్పుడైనా సరే టార్గెట్ అలాగే పెట్టుకోవాలి. ఈసారి ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలి, లేదంటే చావడమే మంచిది అని మీరు అనుకున్నారనుకోండి, ఎవరు చచ్చిపోవడానికి ఇష్టపడరు కదా, సాధించాలని కోరుకుంటారు. ఓకే, ఇంకేమైనా డౌట్ ఉందా? చాలా ఉన్నాయి. చెప్పరా, ఏ డౌట్ ఉన్నా నేను చెప్తాను. ఏ డౌట్ అయినా అడగండి. ఇంకా దిస్ ఈజ్ ఫర్ యువర్స్. దిస్ క్లాస్ ఈజ్ ఫర్ యువర్స్. ఈ క్లాస్ మీకోసం. మీకు ఎక్కడెక్కడ ఏ డౌట్స్ ఉన్నాయనేది క్లారిఫికేషన్ ఇస్తాను నేను. వరల్డ్ హిస్టరీ కానీ ఇండియన్ హిస్టరీ కానీ మీ ఇష్టం. ఇంకేమున్నాయిరా? చాలా ఉన్నాయని చెప్పావు. సాయి కిరణ్, చెప్పరా. సత్యవతి, సార్ చెప్పు, నీ డౌట్స్ ఏంటి చెప్పు. నువ్వు చాలా చదువుతున్నావు కదా ఈ మధ్య అంతా కూడా. సీరియస్గానే వింటున్నావు. నీ డౌట్ రేట్ చెప్పు. ఈ క్లాస్ అంతా మీ డౌట్స్ క్లారిఫై చేయడానికే. ఓకే సార్, చెప్తాను. చెప్పు. మిగతా వాళ్ళు ఆలోచించండి. మీ ఒక పాయింట్ డిస్కస్ చేసేలోపు మిగతా వాళ్ళు ఏంటి అడగాలనుకుంటున్నారో, మీ డౌట్స్ ఏంటో ప్రిపేర్ అవ్వండి రెడీగా. నువ్వు చెప్పు సత్యవతి. ఇడ్లీ ఏకీకరణ సార్. ఏంటి ఎట్లా ఏకీకరణ? నీ డౌట్ ఏంటి చెప్పమ్మా. ఎట్లా ఏకీకరణలో నీ డౌట్ ఏంటి? మాజినియా, కౌర్ గురించా, లేకపోతే గారిబాల్డీ గురించా, వియన్నా కాంగ్రెస్ గురించా? ఫస్ట్ సార్ ఫస్ట్ వియన్నా కాంగ్రెస్, తర్వాత ఏమన్నా జోసెఫ్ మాజిని వస్తారు. వియన్నా కాంగ్రెస్, గారిబాల్డీ. వియన్నా కాంగ్రెస్ తర్వాత కార్బొనారీ. కార్బొనారీ తర్వాత జోసెఫ్ మాజిని రిపబ్లిక్ని స్థాపించాలని ప్రయత్నం చేస్తాడు, విఫలమవుతాడు. ఆ తర్వాత సార్డీనియా నాయకత్వంలో రెండవ విక్టర్ ఇమాన్యుయల్ సారథ్యంలో కౌర్ ప్రధానమంత్రిగా ప్రయత్నాలు ప్రారంభమవుతాయి ఇటలీ ఏకీకరణ కోసం. మొదట ఫెయిల్ అయిన వారు ఎవరెవరు ఫెయిల్ అయ్యారు? కార్బొనారీ ఫెయిల్ అయింది, మాజిని ఫెయిల్ అయింది. నెక్స్ట్ ఇంకా మరి తర్వాత అంతా కూడా విజయాలే. ఫస్ట్ 2 అటెంప్ట్స్ ఫెయిల్ అయ్యారు. కార్బొనారీ ప్రయత్నం చేసింది, ఇటలీ ఏకీకరణ కోసం ఫెయిల్ అయింది. నెక్స్ట్ మాజిని రిపబ్లిక్ స్థాపించాలనుకున్నాడు. 1831లో యంగ్ ఇటలీ స్థాపించాడు. జాతీయ భావాలు ప్రచారం చేశాడు, ఒక విప్లవం లేవదీశాడు. ఆ విప్లవం అణచివేయబడింది. ఎవరు అణిచేశారు? ఇది మెటర్నిక్ అణిచేశాడు. ఇంకా ఆ తర్వాత కౌరు ప్రధానమంత్రిగా, రెండో విక్టర్ ఇమాన్యుయల్ సార్డీనియా రాజుగా
ఇటలీ ఏకీకరణ ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఇటలీ ఏకీకరణలో ఈ కవ్వూరు 1855లో క్రిమియా యుద్ధంలో పాల్గొన్నాడు. యాక్చువల్గా క్రిమియా యుద్ధానికి ఇటలీకి ఎటువంటి సంబంధం లేదు. అయినప్పటికీ కూడా ఎందుకు పాల్గొన్నాడు? అక్కడ ఫ్రాన్స్, ఇంగ్లాండ్ సానుభూతి సంపాదించడం కోసం పాల్గొన్నాడు. పాల్గొన్న తర్వాత అనుకున్న విధంగానే వాళ్ళ సానుభూతి సంపాదించాడు. ఆ తర్వాత ఫ్రాన్స్ చక్రవర్తి ఆ 3వ నెపోలియన్తో ఒక సంధి చేసుకొని ఆస్ట్రియా మీద దాడి చేశారు. దాడి చేసి లాంబార్డీని ఆక్రమించుకున్నారు. ఓకే, ఇక వెనీషియా మిగిలిపోయింది. అది 1866లో జర్మనీ ఏకీకరణ కోసం అక్కడ బిస్మార్క్ ఆస్ట్రియాను ఓడించి 1866లో ఆస్ట్రో ప్రష్యా యుద్ధంలో వెనీషియా కూడా వీళ్ళకి స్వాధీనం అయిపోయింది, రెండో విక్టర్ ఇమాన్యుయల్కి. ఓకే, ఆ తర్వాత ఫ్రాంకో ప్రష్యా యుద్ధం టైంలో రోమ్ అనేది సార్డినియా రాజుకి సంక్రమిస్తుంది, అదే రాజధాని అవుతుంది. ఆ తర్వాత గారిబాల్డీ సిసిలీ, నేపుల్స్ని ఆక్రమిస్తాడు. అవి కూడా ఇటలీ ఏకీకరణలో భాగమైపోతాయి. ఈ విధంగా ఇటలీ ఏకీకరణ కోసం కవూరు, తర్వాత గారిబాల్డీ, ఫ్రాంకో ప్రష్యా యుద్ధం 1871లో జర్మనీ ఏకీకరణ కోసం జరిగిన సందర్భంలో అనుకోని అప్రయత్నంగానే ఎటువంటి కష్టం లేకుండానే రోమ్ అనేది సార్డినియాకి స్వాధీనం అవుతుంది. ఆ రోమ్ రాజధానిగా ఇటలీ ఏకీకరణ పరిసమాప్తం అవుతుంది 1871లో. సో జర్మనీ ఏకీకరణకి ఇటలీ ఏకీకరణకి కూడా ఒకే యుద్ధం పరిష్కారం, అదే ఫ్రాంకో ప్రష్యా యుద్ధం. అంటే ఫ్రాన్స్కి ప్రష్యాకి యుద్ధం అది ఫ్రాంక్ఫర్ట్ సంధితో ముగుస్తుంది. అది ఆ సంధి ప్రకారమే జర్మనీ ఏకీకరణ పూర్తవుతుంది, ఇటలీ ఏకీకరణ పూర్తవుతుంది. ఇది ఇటలీ ఏకీకరణ. ఓకే సత్యవతి, డౌట్ క్లియర్ అయిందా? క్లియర్ అయింది సార్. ఓకే, ఎనీ వన్ ఆఫ్ యూ? ఇంకా సాంస్కృతిక పునర్జీవనం సార్. సాంస్కృతిక పునరుజ్జీవనం అంటే సంస్కృతి అంటే సంస్కృతి అని దేన్ని అంటాము? సంస్కృతి అంటే మన కళలు, సాహిత్యము, కళలు, సంప్రదాయాలు, శిల్పము, చిత్రలేఖనము, సంగీతము, ఇవన్నీ కూడా సంస్కృతి. ఈ సంస్కృతి మధ్యయుగంలో అడుగంటూ పోయింది, నాశనం అయిపోయింది. దాని గురించి భూస్వామి యుగంలో పట్టించుకోలేదు. మళ్ళీ జీవం పోసుకోవడాన్నే సాంస్కృతిక పునరుజ్జీవనం అంటాము. ఆ సాంస్కృతిక పునరుజ్జీవనంలో మళ్ళీ సాహిత్యం అంటే ప్రాంతీయ భాషల్లో సాహిత్యం వెలువడింది. ప్రాచీన కాలం నాటి శిల్పం, చిత్రలేఖనం ఇవన్నీ కూడా మళ్ళీ అద్భుతంగా రాణించాయి. సాహిత్యం మళ్ళీ కొత్తగా రాణించింది. సైన్స్, టెక్నాలజీ అవన్నీ కూడా మళ్ళీ జీవం పోసుకున్నాయి. కాబట్టి సాంస్కృతిక పునరుజ్జీవనం అంటాము. అంటే ఎప్పుడో ప్రాచీన కాలంలో, అర్థమైందా? ఎప్పుడో ప్రాచీన కాలంలో గ్రీకు రోమన్ సంప్రదాయాలు, గ్రీకు రోమన్ సాహిత్యము, గ్రీకులు రోమన్ తాలూకా శిల్పము, చిత్రలేఖనం, సంగీతం, సాహిత్యం ఇవన్నీ కూడా మధ్యయుగంలో అడుగంటిపోయాయి. మళ్ళీ ఆధునిక యుగ ఆరంభంలో మళ్ళీ జీవం పోసుకున్నాయి. కాబట్టి దీన్ని సాంస్కృతిక పునరుజ్జీవనం అంటాం. అసలు సంస్కృతి అంటేనే ముందు మీకు మీనింగ్ తెలియాలి. ఏంటి సంస్కృతి అంటే? ఈ శిల్పం, చిత్రలేఖనం, వాస్తుశిల్పం, సాహిత్యం, విద్య, సంగీతం ఇవన్నీ కలిపి సంస్కృతి. ఇప్పుడు భారతీయ సంస్కృతి అంటే ఏంటి? భారతీయ శిల్పకళలు, భారతీయ చిత్రలేఖనం, భారతీయ సాహిత్యం ఇవన్నీ భారతీయ సంస్కృతి. ఇది మధ్యయుగంలో, భూస్వామి యుగంలో ఏమైందంటే భూస్వాములందరూ కూడా ఈ సాహిత్యము, చిత్రలేఖనము, శిల్పము ఇవన్నీ కూడా పట్టించుకోవడం మానేసి వాళ్ళు విలాసాల కోసం బ్రతికారు, యుద్ధాల కోసం, విలాసాల కోసం బ్రతికారు తప్ప ఈ సంస్కృతిని అంతటినీ కూడా వదిలేశారు పక్కనే. అందువలన మధ్యయుగాన్ని చీకటి యుగం అంటాం. ఆధునిక యుగారంభంలో మళ్ళీ ఈ ప్రాచీన కాలం నాటి శిల్పం, చిత్రలేఖనం, సాహిత్యం అన్నీ కూడా పునరుజ్జీవనం పొందాయి. కాబట్టి ఇవి సాంస్కృతిక పునరుజ్జీవనం అంటాం. ఇది ఐరోపాలో సాంస్కృతిక పునరుజ్జీవనం 17-18 శతాబ్దంలో జరిగింది. భారతదేశంలో 19వ శతాబ్దంలో జరిగింది ఈ సాంస్కృతిక పునరుజ్జీవనం. ఓకే, అర్థమైందా సత్యవతి?
ఓకే సార్, అర్థమైంది. మొగమాటం ఏమీ లేదు. ఇంకేమైనా అర్థం కాకపోతే మళ్ళీ కావాలంటే మళ్ళీ చెప్తాను. అర్థమైంది సార్. ఓకే ఓకే. ఇంక నెక్స్ట్ డౌట్ ఎనీ వన్ ఆఫ్ యూ? జేవీపీ కమిటీ. ఏంటమ్మా? జేవీపీ కమిటీ. జేవీపీ కమిటీ సార్. అదే నివేదిక. జేవీపీ గట్టిగా. ఒకసారి చెప్పండి సార్. ఏది? గట్టిగా జేవీపీ సార్. ఆ? జేవీపీ కమిటీ నివేదిక అంట సార్. జేవీపీ కమిటీ. జేవీపీ కమిటీయా? జవహర్లాల్ నెహ్రూ. అవును సార్. ఓకే ఓకే. 1949లో ఇయర్ గుర్తుంచుకోండి. 1949లో జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉండేటప్పుడు, అంటే మనకు స్వతంత్రం వచ్చేసిన తర్వాతే, మనకు 1947లో స్వాతంత్రం వచ్చింది కదా. అప్పటికి మనకు ఆంధ్ర రాష్ట్రం ఇవ్వలేదు. అంటే స్వతంత్రం వచ్చింది కానీ ఆంధ్రులకి ప్రత్యేక రాష్ట్రం ఇంకా ఇవ్వలేదు. అంతకుముందు 1948లో గుర్తుంచుకోండి, 1948లో థార్ కమిటీ ఏర్పాటైంది. ఒక హైకోర్టు జడ్జి. ఆ థార్ కమిటీ అనేది భాషా ప్రయుక్త రాష్ట్రాలని తిరస్కరించింది. భాషా ప్రయుక్త రాష్ట్రాలు అంటే ఏంటి? ఏ భాష మాట్లాడే వాళ్ళకందరికీ కూడా ఆ భాష వాళ్ళకి ప్రత్యేక రాష్ట్రం. తెలుగు మాట్లాడే వాళ్ళందరికీ ఒక రాష్ట్రం, కన్నడ భాష మాట్లాడే వాళ్ళందరికీ ఒక రాష్ట్రం, మలయాళం మాట్లాడే వాళ్ళందరికీ కేరళ రాష్ట్రం, కన్నడం మాట్లాడే వాళ్ళందరికీ కర్ణాటక రాష్ట్రం. ఈ విధంగా భాష ఆధారంగా రాష్ట్రాలు కావాలని ఒక డిమాండ్. అందరికంటే ముందుగా ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేసిన వాళ్ళు తెలుగు ప్రజలు. ఈ తెలుగు ప్రజలందరూ కూడా ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రం కావాలి అని అడిగారు. చాలా కాలం నుంచి ఈ పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ థార్ కమిటీ నియమించింది ఈ విధంగా భాష ఆధారంగా రాష్ట్రాన్ని నియమించవచ్చా లేదా అనేది. దాన్ని థార్ కమిషన్ ఏమన్నది 1948లో అసలు భాష ఆధారంగా ఈ ప్రత్యేకంగా ఏ భాష మాట్లాడే వాళ్ళకి ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడం అనేది ఇప్పట్లో అసాధ్యం. అలా ఇచ్చుకుంటూ పోతే, ఆ విధంగా ఇచ్చుకుంటూ పోతే ఏం జరుగుతుందంటే రాష్ట్రం దేశం అంతా కూడా ముక్కలు అయిపోతుంది, జాతీయ సమైక్యత దెబ్బతింటుంది. కాబట్టి ఇప్పట్లో అది సాధ్యం కాదని రిపోర్ట్ ఇచ్చింది. దాంతో ఆంధ్ర ప్రజలందరూ కూడా ఏమయ్యారు? నిస్పృహకు గురయ్యారు. అంటే డిస్సాటిస్ఫాక్షన్, అశాంతికి గురయ్యారు. అయితే ఇది గ్రహించినటువంటి జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి 1949లో జేవీపీ కమిటీని వేసింది. జేవీపీ అంటే జే అంటే జవహర్లాల్ నెహ్రూ, వి అంటే వల్లభాయ్ పటేల్, పి అంటే పట్టాభి సీతారామయ్య. వీళ్ళ ముగ్గురితో కలిపి ఒక కమిటీ, జేవీపీ కమిటీ అంటాం. ఏంటది? జేవీపీ కమిటీ. జే అంటే జవహర్లాల్ నెహ్రూ, మళ్ళీ గుర్తుంచుకోండి. వి అంటే వల్లభాయ్ పటేల్, పి అంటే పట్టాభి సీతారామయ్య. వీళ్ళ ముగ్గురితో కలిపి ఒక కమిటీ ఏర్పాటు. ఈ కమిటీ ఏమని తీర్పిచ్చింది, ఏమని రిపోర్ట్ ఇచ్చిందంటే భాష ఆధారంగా ప్రత్యేక రాష్ట్రాలు ఇవ్వడం కుదరదు. కానీ ఆంధ్రుల విషయంలో మద్రాసును వదులుకుంటే, అంటే మద్రాసు క్యాపిటల్గా ఆంధ్రులకి ప్రత్యేక రాష్ట్రం కావాలని మన వాళ్ళ డిమాండ్. అందుకని ఈ జేవీపీ కమిటీ ఏమని రిపోర్ట్ ఇచ్చిందంటే మద్రాసును వదులుకుంటే ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడం సబబే, ఇవ్వచ్చు. ఎప్పుడు ఇవ్వచ్చు? మద్రాసును వదులుకుంటే. అంటే మద్రాసు రాజధానిగా డిమాండ్ చేయకుండా ఉంటే ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వచ్చని జేవీపీ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది 1949లో. ఓకే, అది జేవీపీ కమిటీ. మద్రాసు క్లెయిమ్ చేయొద్దన్నారు. అంటే ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వచ్చు. ఎప్పుడు ఇవ్వచ్చు? మద్రాసుని డిమాండ్ చేయకూడదు క్యాపిటల్గా. అది జేవీపీ కమిటీ 1949. ఓకే, అర్థమైందా? ఇంకేమైనా డౌట్ ఉందా అందులో? అర్థమైంది సార్. ఓకే, ఇఫ్ ఎనీ డౌట్ ఇంకేదైనా. ఓకే ఓకే, ఇంకే డౌట్? ఒరే యాదగిరి భానుప్రసాద్, ఎస్ సార్. గొప్ప స్టైల్గా వింటున్నావురా. చెప్పరా, నీకేమైనా డౌట్ ఉందా? నేను ఎక్కువసారి క్లాస్కి అటెండ్ అవ్వలేదు సార్. మరి పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి, డిగ్రీ అయిపోవస్తుంది. నువ్వు క్లాసులకు అటెండ్ అవ్వడం అవ్వకపోవడం తర్వాత సంగతి. కనీసం బుక్స్ అని కొనుక్కొని ముందు పెట్టుకొని చదువుతున్నావా లేదా?
సిక్స్ కి అడ్వాన్స్ ఇచ్చాను సార్ 200. అది మొత్తం అది డిగ్రీ కంప్లీట్ చెయ్యి. మరి డిగ్రీ కంప్లీట్ అయితే పోనీ కనీసం డిగ్రీ అయ్యింది, తర్వాత ఏదో చేయొచ్చు తర్వాత దాన్ని పట్టుకొని. నువ్వు అలా ఊరికినే రోజులు గడిపేస్తే 18వ తారీఖు నుంచి పరీక్షలు ప్రారంభమైతే ఇంకా దాని నుంచి టెన్షన్ మొదలవుతుంది. ముందు రోజు నైట్ అవుట్ సార్ చేసేస్తానండి. ఏ పద్ధతి నుంచండి? సెప్టెంబరా ఆగస్టా? ఆగస్టేనట. అదేంటి సార్ మీరు సెప్టెంబర్ 2 అన్నారు కదా? ఎవరన్నారు? సెప్టెంబర్ 2 అని ఊహించుకున్నదే అందరూ కూడా. కానీ ఆగస్ట్ 18 నుంచే ఫస్ట్ ఇయర్కి ఫైనల్ ఇయర్కి పెట్టేస్తామంటున్నారు. అబ్బా సార్ మీరు మీరు ఇలాగా ఊరికినే సెప్టెంబర్లో కదా పర్వాలేదులే చదువుకోవచ్చులే అని అనుకుంటే ఈ నెల కూడా గడిచిపోద్ది. మీరు మళ్ళీ మామూలుగా టెన్షన్ పడిపోయి రాయలేకపోయామంటే అంటారు. అలా కాకుండా ఈ 2 వారాలైనా సీరియస్గా చదవండి. కరెక్ట్గా 2 వీక్స్ ఉంది. మన వాళ్ళకి ఒక రోజు 2 వారాలు ఉపయోగించుకోండి సీరియస్గా. అలాగే సార్. మీరు ఆ డేట్స్ గురించి ఆలోచించొద్దు. 18 కన్ఫర్మ్ అని చదివేయడమే అంతే. ఓకే సార్. మీరు చదివితే బోల్డ్ డౌట్లు వస్తాయి. డౌట్లు వచ్చినప్పుడు అడగాలనిపిస్తుంది, సార్ ఇదేంటి ఇదేంటని. మీరు డౌట్లు ఎక్కువ అడగలేదు అంటే చదవట్లేదు అని దాని మీనింగ్. ఇంకేదైనా డౌట్ చెప్పండి. ఇంకా వరల్డ్ హిస్టరీ కానీ ఏపీ హిస్టరీ కానీ. రాధాకుమారి రాధాకుమారి క్లాస్ పెట్టేసి వంట చేస్తుంది సార్. వంట చేసుకుంటుందా? ఇంకా సార్ ముల్కీ నాన్ ముల్కీ యుద్ధాలు అంటే ఏంటి సార్? ముల్కీ నాన్ ముల్కీ ముల్కీ నిబంధనలు అంటారు. ముల్కీ నిబంధనలు అంటే తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగాలు కావాలనుకుంటే 12 సంవత్సరాల పాటు అక్కడ నివాసం నేటివిటీ సర్టిఫికేట్ ఉండాలి. నేటివిటీ అంటే అక్కడే నివసిస్తున్నట్టుగా 12 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రాంతంలోనే నివసిస్తూ ఉంటేనే అక్కడ ఉద్యోగాలకు అర్హులు. అది ముల్కీ నిబంధనలు అంటారు. అంటే వేరే ప్రాంతాల వాళ్ళకి తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగం కావాలని అనుకుంటే తెలంగాణ ప్రాంతంలోనే 12 ఏళ్ల పాటు నివాస సర్టిఫికెట్ ఉండాలి. అది ముల్కీ నిబంధనలు అని అంటారు. ముల్కీ అంటే సార్ నాన్ ముల్కీ అంటే నాన్ రెసిడెంట్స్, తెలంగాణ వాసులు కాని వాళ్ళు. తెలంగాణ వాసులు అయితే ముల్కీ. నాన్ ముల్కీ అంటే తెలంగాణ అంటే వేరే ప్రాంతాల వాళ్ళు, రాయలసీమ ఆంధ్ర ప్రాంత వాసులు అయితే నాన్ ముల్కీ వాళ్ళు. అర్థమైంది సార్. ఓకే, అడిగేయాలి టక్కమని బోల్డ్ అని అడగొచ్చు. కళ్యాణి డౌట్స్ లేవా? హైమావతి ఇప్పుడు మీకు ఇవే కాదు, ఏ డౌట్ అడిగినా చెప్తాను నేను. సార్ మొదటి ప్రపంచ యుద్ధానికి కారణం ఒకసారి చెప్పండి. మొదటి ప్రపంచ యుద్ధానికి కారణాలు ఒకటి కాదు కదా. జర్మనీ అదే ఒకసారి చెప్పండి. ముందు చెప్పారులే, మళ్ళీ ఇంకొకసారి చెప్పండి యుద్ధానికి కారణాలు మొత్తం అంతానా? అదేంటమ్మాయి మొదట అంటే అది ఒక పెద్ద లెసన్ కదా. తీవ్ర జాతీయవాదం, జర్మనీ జాత్యహంకారవాదం. అంటే జర్మనీ ప్రపంచ దేశాలందరినీ పరిపాలించే యోగ్యత, అర్హత, హక్కు ఉన్నాయని జర్మనీ ప్రజల్లో జాత్యహంకారాన్ని రెచ్చగొట్టడం. ఓకే,
ఆ తర్వాత అల్పసంఖ్యాక వర్గాల వారు అంటే మైనారిటీ పీపుల్ని వేరే వేరే ప్రాంతాల్లో ఉంచడం, అంటే బోస్నియా హెర్జగోవినా లాంటి అల్పసంఖ్యాక వర్గాలుగా అల్పసంఖ్యాక వర్గాలు ఉన్నటువంటి ప్రజలని అందరినీ కూడా ఆస్ట్రియా అధీనంలో ఉంచారు కదా. దానివల్లే ఈ సెర్బియా యువకుడు ఆస్ట్రియా రాకుమారుని చంపడం, తర్వాత త్రిరాజ్య సంధి అంటే రహస్య కూటాలు 1882లో త్రిరాజ్య సంధి, ఇది జర్మనీ, ఆస్ట్రియా, ఇటలీ ఈ 3 దేశాలు కూడా రహస్యంగా ఒక ఒప్పందం చేసుకోవడం. దీన్ని చూసి భయపడి దీనికి ఆపోజిట్గా త్రిదేశ సౌహార్దం ఏర్పడడం. 1907లో రష్యా, ఇంగ్లాండు, ఫ్రాన్సు త్రిదేశ సౌహార్దంగా ఏర్పడడం. ఈ 2 కూటాల మధ్య టగ్ ఆఫ్ వార్, ఈ 2 ఒకదాని మీద ఒకటి అనుమానం పడుతూ ఆయుధాలు పెంపొందించుకుంటూ ఒకరి మీద ఒకరు కక్షపూరితమైనటువంటి విధానాలు అవలంబించడం. సామ్రాజ్యవాదం అంటే ఏదైనా దేశం అధికంగా వలసలు కలిగి ఉన్నట్లయితే దాన్ని సామ్రాజ్య దేశంగా అంటారు. అంటే పారిశ్రామిక విప్లవం వల్ల వాళ్ళు అధికంగా ఉత్పత్తి చేసినటువంటి వస్తువుల్ని వలసల్లో అమ్మడం కోసం ఈ ఐరోపా దేశాలన్నీ కూడా ఆఫ్రికా, ఆసియా, దక్షిణ అమెరికా ఖండాల్లో ఉన్నటువంటి ఈ 3 ఖండాల్లో ఉన్నటువంటి దేశాలని ఆక్రమించడానికి పోటీ పడతారు ఐరోపా దేశస్తులన్నీ కూడా. అంటే భారతదేశం ఇంగ్లాండ్ తాలూకు వలస అయిపోయింది కదా. 1947 వరకు భారతదేశం ఇంగ్లాండ్ వలస, మలేషియా ఇంగ్లాండ్ వలస, సింగపూర్ కూడా ఇంగ్లాండ్ వలసే, అలాగే శ్రీలంక, హాంకాంగ్ ఇవన్నీ ఇంగ్లాండ్ తాలూకు వలసలు. అలాగే ఆఫ్రికా ఖండం జర్మనీ, తర్వాత ఇంగ్లాండు, ఫ్రాన్సు, తర్వాత పోర్చుగల్ ఇవన్నీ ఆఫ్రికా ఖండాన్ని పంచుకుంటాయి. అలాగే దక్షిణ అమెరికా ఖండాన్ని కేవలం స్పెయిన్, పోర్చుగల్ ఈ 2 దేశాలు కూడా వలసలుగా పనిచేసుకుంటాయి. అంటే ఏంటి, ఆ దేశాలు వెనుకబడినటువంటి ఖండాల్లో అనేక దేశాలని వలసలుగా మార్చుకొని విశాలమైనటువంటి సామ్రాజ్యవాదంగా డెవలప్ అవుతాయి. అంటే ఈ ఐరోపా దేశాల్లో అప్పుడులో ఉన్నది ఏంటంటే, ఏ దేశం అయితే ఎక్కువగా వలసలు కలిగి ఉంటుందో ఆ దేశం సామ్రాజ్యవాద దేశం. అందుకోసం ఈ వెనుకబడినటువంటి చిన్న చిన్న దేశాలన్నింటినీ కూడా ఆక్రమించుకోవడం కోసం ఐరోపా దేశాలన్నీ కూడా పోటీ పడ్డంలో ఇది నాది అంటే ఇది నాది. ఇప్పుడు భారతదేశం నాది అంటే నాది అని ఫ్రాన్స్, ఇంగ్లాండ్ కర్ణాటక యుద్ధాలు చేసుకున్నాయి. అలాగే పోర్చుగల్ కూడా భారతదేశంలో ఆధిపత్యం కోసం ఇంగ్లాండ్తో పోరాడింది, చివరికి ఓడిపోయింది. ఫ్రాన్స్ ఓడిపోయింది, డచ్ వారు ఓడిపోయారు. చివరికి భారతదేశం అంతా ఎవరి అధీనంలోకి వెళ్ళింది, ఇంగ్లాండ్ అధీనంలోకి వెళ్ళిపోయింది. అలాగే వలసల కోసం సామ్రాజ్యవాద దేశాలన్నీ కూడా పోటీ పడ్డాయి. దానివల్ల ఒకరి మీద ఒకరికి శత్రుత్వం పెరిగింది. ఓకే. అలాగే అంతర్జాతీయ శాంతిని కాపాడడం కోసం ప్రత్యేకంగా సంస్థ అంటూ అప్పుడు లేకపోవడం. ఇప్పుడంటే ఐక్యరాజ్య సమితి ఉంది యుద్ధాలు ఆపడం కోసం, అప్పుడు అటువంటి ఒక సంస్థ అంటూ లేదు. ఆ తర్వాత ఆస్ట్రియా రాకుమారుడిని ఫెర్డినాండ్ రాకుమారుడు, అతని భార్య ఇద్దరు కొత్తగా పెళ్ళైన తర్వాత హనీమూన్కి వెళ్ళినప్పుడు సెర్బియా యువకుడు వాళ్ళు కాల్చి చంపడంతో ఆస్ట్రియా ఏమో సెర్బియా మీద 48 గంటలు టైం ఇస్తుంది. దీనికి కారణమైనటువంటి సెర్బియా దీనికి సమాధానం చెప్పాలని. అయితే సెర్బియా దానికి ఎటువంటి సమాధానం ఇవ్వదు. దాంతో సెర్బియా మీద ఆస్ట్రియా యుద్ధం ప్రకటించడం. అప్పుడు సెర్బియాకి సపోర్ట్గా రష్యా రావడం, ఆస్ట్రియాకి సపోర్ట్గా జర్మనీ రావడం. ఎందుకంటే అక్కడ అక్షరాజ్యాలు ఏంటి, జర్మనీ, ఆస్ట్రియా, ఇటలీ త్రిరాజ్య సంధిలో ఆ 3 భాగాలు కదా. ఆ 3 దేశాలు ఒకవైపు అయిపోయి మిగతా ఈ ఇంగ్లాండు, ఫ్రాన్సు, రష్యా ఇవన్నీ ఒక పక్క అయిపోయాయి. ఈ విధంగా మొదటి ప్రపంచ యుద్ధం 1914లో ప్రారంభం అయిపోయింది. ఇంకా చిన్న చిన్న కారణాలు ఉన్నాయి. అంటే అప్పట్లో పత్రికలు 2 దేశాల మధ్య శత్రుత్వాన్ని పెంచి పోషించే విధంగా పత్రికలు కూడా రాసేవి. పొరుగు రాజ్యాల మీద అనవసరంగా పొరుగు రాజ్యాల ఆంతరంగిక విషయాల్లో పక్క రాజ్యాలు జోక్యం చేసుకోవడం కూడా తప్పది. అలా జోక్యం చేసుకోవడం ఒకవైపు, జర్మనీ జాత్యహంకారం ఒకవైపు, ఇటలీ జాత్యహంకారం ఇంకొక వైపు. ఈ విధంగా మొదటి ప్రపంచ యుద్ధానికి ఇవన్నీ కూడా కారణాలై 1914లో ఆస్ట్రియా సెర్బియా మీద యుద్ధం ప్రకటించడంతో ఆగస్టు 2వ తారీఖున మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమవుతుంది. ఓకే. ఇంకేనా డౌట్ ఉందా సార్? ఆ, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎవరో ఒక్కరే అడగాలి.
టాకా మిషన్ సార్. షార్ట్ క్వశ్చన్ సార్. టాకా మిషన్ అంటే ఏంటి సార్? టాకా మిషన్ సార్. గట్టిగా ఏంటి నాకు అర్థం కాలేదు. సార్ టాటా టాకా టాకా మిషన్ సార్. మిషన్ సార్. ఏ టాపిక్లోది అది? అంటే చిన్న డౌట్ సార్, ఇది విన్నాను ఒకసారి, మా తమ్ముడు డౌట్ సార్. ఏంటది? మా తమ్ముడికి మొన్న ఎగ్జామ్ వచ్చింది సార్, టాకా మిషన్ అంటే చిన్న డౌట్ సార్. షార్ట్ క్లాస్ ఉంది కాదు. ఇప్పటికీ నాకు క్లారిటీ రావట్లేదు దాని మీద. ఏంటది? శాఖ మిషన్ సార్. SHAH శాఖ మిషన్. షార్ కమిషనా? SHAH శాఖ మిషన్ సార్. షా కమిషనా? ఎస్ సార్. షా కమిషనా? SHA SHAH SHEH AH సార్. AH. షా కమిషనా? ఎస్ సార్. షా కమిషన్ ఎక్కడొస్తుంది అది? మనకి మన సిలబస్లో ఉందా అది? మంది కాదు సార్, వాళ్ళ తమ్ముడు డౌట్ అంట. అదేనా చెప్తాను. ఎక్కడొచ్చింది అది? మొన్న ఒక ఎగ్జామ్ లో వచ్చింది సార్. అంటే కరెంట్ అఫైర్ అది? కాదు సార్, అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్. ఇప్పుడు అది ఏ సందర్భంలో ఏ సబ్జెక్ట్కి సంబంధించింది అయితే నాకు ఐడియా వస్తుంది, అందుకని అడుగుతున్నాను. షా కమిషన్. హలో సార్, నేను చెప్తాను సార్. అది చెప్పరా. షా కమిషన్ ఈజ్ 1977లో ఏర్పడింది సార్. 1977లోదే? అవును సార్. ఆ, ఇట్ వాజ్ హెడెడ్ బై జస్టిస్ జేసీ సచ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. అది మన మన సుప్రీంకోర్టు న్యాయమూర్తి దానికి అధ్యక్షుడు సార్. కరెంట్ అఫైర్ అది? అవును సార్, గూగుల్లో కొట్టాను. ఓహో ఓహో, షా కమిషన్ కరెంట్ అఫైర్ 1977 అంటే అది కరెంట్ అఫైర్ కూడా కాదు అది. అవును సార్, ఎమర్జెన్సీ ఇట్స్ వాజ్ హెడెడ్ బై జస్టిస్. అవునా? అవును సార్. ఓకే, దాన్ని సార్ ఎగ్జామ్ లో డౌట్ అడగడం ఎందుకు ఇవన్నీను? ఎగ్జామ్లో సార్ అక్షయ రాజ్యాల గురించి చెప్పండి. ఏంటది? అక్షరాజ్యాలు అంటే సార్? అక్షరాజ్యాలు అంటే మొదటి ప్రపంచ యుద్ధంలో అక్షరాజ్యాలు అంటే జర్మనీ, ఆస్ట్రియా, ఇటలీ మరియు టర్కీ, ఇవి అక్షరాజ్యాలు. రెండో ప్రపంచ యుద్ధంలో అక్షరాజ్యాలు అంటే జర్మనీ, ఇటలీ, జపాన్, ఇవి అక్షరాజ్యాలు అంటారు. ఇవి స్వార్థపూరితంగా ప్రపంచం మీద ఆధిపత్యం సంపాదించాలని మొదటి ప్రపంచ యుద్ధంలో చాలా స్వార్థంతో ఆలోచించినటువంటి దేశాలు పొరుగు రాజ్యాలను కూడా అన్యాక్రాంతంగా ఆక్రమించాలని స్వార్థంతో దిగినటువంటి ఒక ఆలోచన విధానం అది. అది మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ, ఆస్ట్రియా, ఇటలీ, టర్కీ, ఇవి అక్షరాజ్యాలు. రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ అంటే జర్మనీ నియంత హిట్లరు, ఇటలీ నియంత ముస్సోలిని, జపాను మిలిటరీ గవర్నమెంట్ జపాను, ఈ మూడు రెండో ప్రపంచ యుద్ధంలో అక్షరాజ్యాలు అంటారు. వీళ్ళది మొదటి ప్రపంచ యుద్ధంలో అక్షరాజ్యాలన్నా రెండో ప్రపంచ యుద్ధంలో అక్షరాజ్యాలన్నా వాళ్ళది దుర్మార్గపూరితమైనటువంటి ఆలోచన విధానం. పొరుగు రాజ్యాలను ఆక్రమించడం ద్వారా విశాలమైనటువంటి సామ్రాజ్యాలు స్థాపించాలని స్వార్థంతో కూడుకున్నటువంటి సామ్రాజ్యవాదం వాళ్ళది. వాళ్ళకు వ్యతిరేకంగా మిత్ర రాజ్యాలన్నీ కూడి వాటిని ఓడించడం జరిగింది. రెండు ప్రపంచ యుద్ధాల్లో కూడా విజయం మిత్రరాజ్యాలదే, అపజయం అక్షరాజ్యాలది. అక్షరాజ్యాలు మొదటి ప్రపంచ యుద్ధంలో ఓడిపోయాయి, రెండో ప్రపంచ యుద్ధంలో కూడా ఓడిపోయాయి. వాటిని అక్షరాజ్యాలని అందుకంటారు. అంటే కేంద్ర రాజ్యాలని, ఇంగ్లీష్లో యాక్సిస్ పవర్స్ అని, తెలుగులో అక్షరాజ్యాలని పేరు. అవి గుర్తుంచుకోండి. మొదటి ప్రపంచ యుద్ధంలో ఏవి అక్షరాజ్యాలు, రెండో ప్రపంచ యుద్ధంలో ఏవి అక్షరాజ్యాలని గుర్తుంచుకోండి. ఓకేనా?
ఏమ్మాయి అర్థమైందా లేదా? అర్థమైంది సార్. ఓకే ఓకే. సార్ ఆ, ప్రపంచ ఆరోగ్య సంస్థ గురించి కూడా ఒకసారి చెప్పండి సార్. ప్రపంచ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇది ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ WHO పేరులోనే ఉంది, ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఇది అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల తాలూకా ఆరోగ్యాన్ని కాపాడడం దాని విధి. ఇప్పుడు సార్ కొత్తగా సార్ చెప్పరా. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ సార్? హెడ్ క్వార్టర్స్ తర్వాత చెప్తాను, కానీ ముందు షార్ట్ నోట్ గురించి ఏం రాయాలో చూసుకోండి. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చేస్తుంటుందంటే, ఇప్పుడు కరోనాకి మందు కనిపెడుతున్నారు. ఈ కరోనాకి మందు కనిపెట్టడంలో దాని టెక్నాలజీకి పరిశోధనలకి కొంత ఆర్థిక సహాయం అవసరం. అందుకోసం పరిశోధన చేసే వాళ్ళకి ఈ WHO అనేది కొన్ని ఫండ్స్ సప్లై చేస్తుంది. ఈ ఫండ్స్ సప్లై చేసిన తర్వాత అవి అక్కడ పరిశోధన జరుగుతూ ఉంటుంది కొత్తగా మందు కనుక్కోవడం కోసం. ఒకవేళ ఎవరైనా మందు కనుక్కున్నారనుకోండి, వెనుకబడిన దేశాలకి ఈ మందుని సరఫరా చేస్తుంది. అలాగే మసూచి, కలరా ఇటువంటి వ్యాధులు వచ్చినప్పుడు ఆ మందుల్ని ఆయా దేశాలకి సరఫరా చేసి అక్కడ ఉన్నటువంటి ఈ అంటు రోగాల్ని అణచివేయడానికి ఇది ఈ WHO కృషి చేస్తూ ఉంటుందన్నమాట. దీని ఉద్దేశం అదే. అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థను ఎందుకన్నాము? ప్రపంచంలో ఐక్యరాజ్య సమితి సభ్యరాజ్యాలు ఉంటాయి కదా, ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం తీసుకున్న దేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఈ ఇదే మందులు సరఫరా చేయడం, టెక్నాలజీ సరఫరా చేయడం, కొత్త కొత్త వ్యాధులు సంభవించినప్పుడు వాటికి కావాల్సినటువంటి పరిశోధన జరిపించి కొత్తగా మందులు కనుక్కోవడానికి సహకరించడం, మందులు కనుక్కునేక ఆ మందుల్ని, ఆ టెక్నాలజీని, ఆ ఫార్ములాని ఈ వెనుకబడిన దేశాలకి సరఫరా చేయడం, ఇది దీని విధి. ఇప్పుడు కరోనాకి కరెక్ట్ మందు కనుక్కోవడానికి ఒక పక్క నుంచి అది పరిశోధన చేస్తూనే ఉంది. అయితే పెర్ఫెక్ట్గా మందు అనేది పూర్తిగా కనుక్కోవడం జరగలేదు. కానీ ఎవరైనా ఏ దేశమైనా ముందుగానే కనిపెట్టింది అనుకోండి, మరి దాని ఫార్ములా మిగతా దేశాలకు కూడా సప్లై చేయాలి. కాబట్టి ఈ ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయినటువంటి WHO అనేది ఆ టెక్నాలజీని వెనుకబడిన దేశాలకి సరఫరా చేస్తుంది తర్వాత కాలంలో. ఓకే ఓకే సార్. పేరులోనే ఉంటుంది కదా, WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. దీనికి అన్ని సభ్య దేశాలు ఫండ్ సప్లై చేస్తాయి. అంటే ఒక్కో దేశం సంవత్సరానికి ఇంత అని ఇవ్వాలి, ఇంత డబ్బులని ఇవ్వాలి. ఆ డబ్బులతోటి ఆ WHO అనేది పరిశోధన చేస్తూ ఉంటుంది. కొత్త కొత్త రోగాలకి కొత్త కొత్త మందులు కనిపెట్టడం, పరిశోధన చేయడం, కనిపెట్టిన మందుల్ని అన్ని దేశాలకి సరఫరా చేయడం. ఇంకా ఉన్నాయా డౌట్స్? సార్ అల్లూరి సీతారామన్ తిరుగుబాటు గురించి కొద్దిగా చెప్పండి సార్. ఏంటి గట్టిగా? అల్లూరి సీతారామరాజు తిరుగుబాట్ల గురించి అండి సార్. అల్లూరి సీతారామరాజు తిరుగుబాటు 1922 నుంచి 24, అంటే సహాయ నిరాకరణోద్యమం జరిగే టైంలో. కానీ సహాయ నిరాకరణోద్యమానికి అల్లూరి సీతారామరాజు తిరుగుబాటుకి ఎటువంటి సంబంధం లేదు. ఇతడు మన్యంలో పుట్టాడు, పశ్చిమ గోదావరి జిల్లాలో మొగల్లులో పుడతాడు 1897లో. ఇతడు బ్రిటిష్ వారి తాలూకా అణచివేత విధానాలు, అంటే కొండ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి గిరిజన ప్రాంత ప్రజల హక్కులు కాలరాస్తుంది గవర్నమెంట్. అంటే ఈ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు అక్కడ వంట చేసుకోవడానికి పుల్లలు ఏరుకోకూడదు, వాళ్ళ పశువులు కాసుకోవడానికి వీలు లేదు, అడవి ప్రాంతాల్లో పడినటువంటి చింతపండు వాడుకోకూడదు, పసుపును వాడుకోకూడదు అని అనేక ఆంక్షలు విధించారు ఈ ట్రైబల్ పీపుల్ మీద. ఓకే, అంటే తరతరాలుగా గిరిజన ప్రాంత ప్రజలు అటవీ ఉత్పత్తులను ఉపయోగించుకుంటూ అక్కడే పశువులు మేపుకుంటూ ఆ అటవీ అంటే అడవుల్లో
లభ్యమైనటువంటి వనరులు తీసుకుంటూ బ్రతుకుతున్నారు. వీటన్నిటి మీద బ్రిటిష్ గవర్నమెంట్ ఆంక్షలు విధించింది. పశువులు కూడా మేపుకుంటే ట్యాక్స్ కట్టాలని, అక్కడ పండే ఉత్పత్తులు వాడుకోవాలన్నా ట్యాక్స్ కట్టాలని, రిజర్వ్ ఫారెస్ట్ అని ఒక బౌండరీ లైన్ ఏర్పాటు చేయడం, రిజర్వ్డ్ ఫారెస్ట్ అక్కడ ఎవరు ప్రవేశించడానికి వీల్లేదని అనేక ఆంక్షలు పెట్టడంతో గిరిజన ప్రజలు నిరాశ్రయులు అయిపోతే వాళ్ళ తరపున అల్లూరి సీతారామరాజు తిరుగుబాటు చేస్తాడు. పోలీస్ స్టేషన్ల మీద దాడి చేసి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఆయుధాలన్నీ కూడా సేకరించి, తుపాకులు, మందుగుండు సామాగ్రి అంతా కూడా సేకరించి ఆ ఆయుధాలతోటే బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాడు. పోరాటం చేసి చివరికి తను ప్రాణాలు కోల్పోతాడు. రూదర్ఫర్డ్ అనే ఆంగ్లేయ అధికారి వచ్చిన తర్వాత అల్లూరి సీతారామరాజు జాడ కనుక్కొని అల్లూరి సీతారామరాజుకి సపోర్ట్ చేస్తున్నటువంటి గాం గంటం ద్వారా, గాం మల్లు ద్వారా అనే ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్గా పనిచేస్తున్నటువంటి ఇద్దరిని అరెస్ట్ చేసేసి అల్లూరి సీతారామరాజు మీద ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసి అల్లూరి సీతారామరాజుని అరెస్ట్ చేసి తర్వాత చెట్టుకు కట్టి కాల్చేశారని, లేదా పారిపోతుంటూ కాల్చివేయడం జరిగిందని కొంతమంది, లేదా బంధించే కాల్చారని కొంతమంది అంటారు. ఏమైనా అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేయడం గిరిజనుల తరపున అది స్వతంత్రోద్యమంలో ఒక ముఖ్య ఘట్టం. ఇది 1922-24 మధ్యకాలంలో జరిగింది. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విశాఖపట్నం మన్య ప్రాంతంలో అన్నవరం పోలీస్ స్టేషన్ మీద, కేడీపేట కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్ మీద దాడులు చేసి అక్కడున్న ఆయుధాలన్నీ కూడా అపహరించి ఆ ఆయుధాలతోటే బ్రిటిష్ వాళ్ళ మీద తిరుగుబాటు చేస్తాడు అల్లూరి సీతారామరాజు. ఓకే, రేపు మీరు చెప్పమ్మా. ఈ ప్రశ్న ఉంది కదా సార్, ఈ పేపర్లోని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మళ్ళీ రివిజన్ చేయండి సార్. ఈ పేపర్లోవే? అవును సార్, ఎందుకంటే చాలా మంది ఎన్నో ఉద్యమాలు నడిపారు. ఆ డేట్లు, వాళ్ళ పేర్లు అవన్నీ గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉంది సార్. మీకు చెప్పారనుకో మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తే అలాగే. సరే అయితే మరొక రోజు రేపు చెప్తానులేండి అయితే. ఓకే సార్. ఓకే. మీకు ఏదైతే మీరు చదువుతూ ఉంటే మీకు డౌట్లు వస్తాయి, అప్పుడు మీరు ఈజీగా అడగగలరు. సరే, ఆ మూమెంట్స్, ఆ ఉద్యమాల గురించి మీకు ఏది డౌట్ ఉంటే అది నేను చెప్తాను రేపు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎమ్స్ టెలిగ్రామ్ అంటే ఏంటి సార్? ఎమ్స్ టెలిగ్రామ్ రా. ఎమ్స్ అనే చోట బిస్మార్క్ టెలిగ్రామ్ ఇస్తాడు. అటు ఫ్రాన్స్ ప్రజల్లోనూ ఇటు ప్రష్యా ప్రజల్లోనూ శత్రుత్వాన్ని రెచ్చగొట్టడం కోసం ఎమ్స్ అనే చోట ఒక టెలిగ్రామ్ని విడుదల చేస్తాడు. ఆ టెలిగ్రామ్ సారాంశం ఏంటంటే, రెండు దేశాల మధ్య శత్రుత్వాన్ని పెంచడం. అంటే స్పెయిన్లో ఇసబెల్లా అనే రాణి చనిపోయిన తర్వాత అక్కడికి ఎవరు వారసుడు అవ్వాలి, ఎవరు రాజు అవ్వాలి అనే విషయంలో ఈ జర్మనీ రాజవంశానికి చెందినటువంటి ఒక అతను స్పెయిన్ రాజు అవుతాడు. దాంతో ఫ్రాన్స్ చక్రవర్తి మూడో నెపోలియన్ ఉన్నాడు కదా, దాన్ని ఒప్పుకోడు. జర్మనీ రాజవంశానికి చెందినవాడు అసలు స్పెయిన్ రాజుగా ఎలాగవుతాడు? ఇది స్పెయిన్ మా అండర్లో ఉంది. అందువలన ఈ జర్మనీ రాజవంశానికి చెందినవాడు ఎప్పుడూ కూడా స్పెయిన్ రాజరికానికి లేదా స్పెయిన్ సింహాసనాన్ని ఎవడో అధిష్ఠించడానికి వీల్లేదు అని మూడో నెపోలియన్ ఒత్తిడి తెస్తాడు. ఆ ఒత్తిడి తేవడంతో ఆ విషయాన్ని ఎమ్స్ అనే చోట ఒక టెలిగ్రామ్ ద్వారాగా ప్రష్యా చక్రవర్తికి, మొదటి విలియంకి టెలిగ్రామ్ పంపిస్తాడు. ఎవరు? బిస్మార్క్. ఎమ్స్ అనే చోట ఆ టెలిగ్రామ్ సారాంశం ఏంటంటే రెచ్చగొట్టడం అన్నమాట. అంటే జర్మన్ జాతీయులు ఎవరో కూడా స్పెయిన్ సింహాసనాన్ని అధిష్ఠించడానికి వీల్లేదు అని మూడో నెపోలియన్ కోరడం. ఇది చాలా అన్యాయం. అది మనం అందరం దీన్ని వ్యతిరేకించాలి. ఎంత అహంకారమా ఫ్రాన్స్కి అని రెచ్చగొడతాడు ప్రష్యా ప్రజల్ని. దాంతో ఫ్రాంకో ప్రష్యా యుద్ధం 1871లో ఫ్రాంకో ప్రష్యా యుద్ధం జరుగుతుంది. ఆ ఎమ్స్ అనే చోట ఇచ్చిన టెలిగ్రామ్ ఇది. ఆ టెలిగ్రామ్ని కొంచెం వేరే అర్థం వచ్చేటట్టుగా ప్రచారం చేస్తాడనమాట. రెండు దేశాల మధ్య శత్రుత్వాన్ని పెంచడం కోసం ఆ టెలిగ్రామ్ అది. ఎమ్స్ అనే చోట ఇచ్చిన టెలిగ్రామ్ కాబట్టి ఎమ్స్ టెలిగ్రామ్ అంటారు దాన్ని. ఇది బిస్మార్క్ ఆడినటువంటి నాటకం.
ఓకే సార్. ఓకే, అయితే రేపు కొన్ని మీరు చదువుతుంటే మీకు డౌట్స్ వస్తాయి, దాన్ని బట్టి మరి అడుగుతారు కానీ. ఓకేనా? ఓకే ఓకే సార్. సార్. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. బాయ్. సార్, Bye.